అందుకే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, దానికి తగ్గట్టు కూడా వివరించాలి. ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం. వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాలు కావాలన్నా నువ్వేది అడుగుతా అది మీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన. బీఫామ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధరరావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది. వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ మంచి అవకాశం ఇస్తుందని కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదలుచుకున్నా. కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు దక్కకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మురళి అన్నది. ఈ ఎన్నిక వరంగల్ ఈస్టులో కావ్య ఎన్నిక కాదు, కొండా మురళీధర్రావు పటేల్ ఎన్నిక. మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన మీదనే భారం పెడుతున్నా, బరువు పెడుతున్నా, బాధ్యత పెడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి, వాన పడ్డా ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా మిమ్మల్ని కలవాల్సిందే అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చిన ఇంత రాత్రి అయినా మీరందరూ ఉండి స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక్కటే మాట అడుగుతున్నా.